హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకతో కవులు మామూలుగా ఉండవు. ఇది వచ్చేసి రామనవమికి మా కమ్యూనిటీ వాళ్ళు చేసుకున్న పసుపు దంచడం, అలాగే వడ్లు వలవడం, అలాగే డెకరేషన్ అన్నీ ఉంటాయండి ఇందులోని. నేను 45 మినిట్స్ వీడియో దగ్గర దగ్గరగా పెడుతున్నాను. కొంచెం అంటే అబ్బా ఇంత పెద్ద వీడియోవా అనుకోకుండా చూడండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను. అండ్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలామంది ఫార్వర్డ్ చేసి చూస్తారు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. అందుకనే ఇది పెట్టేసి ఉంచాను. సో ఇక్కడ వచ్చేసి మా కమ్యూనిటీలోని పసుపు దంచడం దగ్గర నుంచి కూడా మొత్తం కళ్యాణం అంతా పర్ఫెక్ట్ బ్యూటిఫుల్గా చేశారు. సో ఆ డీటెయిల్స్ అవి కూడా చెప్పడానికనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి సాటర్డే అండ్ సండే పడడం వల్ల మనకి చాలామంది అవైలబుల్గా ఉన్నారు. దానివల్ల మేము డెకరేషన్ బయటికి ఇవ్వకుండా మాకు మేమే చేసుకున్నాం అనమాట. 200 విల్లాస్ వరకు ఉన్నాయి మా వాళ్ళు. సో అందరూ కలిసి చేసాము. ఆ అబ్బాయిలందరూ కూడా ఇలా ఫ్లాగ్స్ అన్నీ కూడా కట్టడాలు, అలాగా బయట షామియానా దగ్గర హెల్పింగ్, స్టేజ్ డెకరేషన్ దగ్గర హెల్ప్ చేశారు. ఇక్కడ ఆడవాళ్ళు అయితే అన్నిట్లోనే ఉన్నారనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ ప్రస్తుతానికి ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ డెకరేషన్లో స్టార్ట్ చేశారు. పూల డెకరేషన్లోని ఒక్కొక్కళ్ళు బంతిపూలు, ఒకళ్ళేమో మామిడాకులు, ఒకళ్ళు వచ్చేసి ఏంటిది మన కొబ్బరి చెట్టుతోని ఆ ఆకులు తీసి దాన్ని మ్యాట్ లాగా చేసి దాన్ని పందిరికి అటాచ్ చేశారనమాట. సో ఆ పనిలో కొంతమంది, ఇంకా అసలు అడగండి ఒక్కళ్ళు కూడా అంటే అలసట లేకుండా హాయిగా చేసుకున్నామండి అందరూ కోఆపరేషన్తోని. సో ఇది వచ్చేసి మనకి నామాలు అవి ధర్మకోల్లో దొరుకుతాయి కదా, దానికి పువ్వులు గుచ్చిందనమాట వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చందన. అండ్ ఇక్కడేమో వడ్లు వలుస్తున్నారండి. జనరల్గా మనకి భద్రాచలంలో కూడా ఎక్కడైనా సరే వడ్లు ఒలిచి ఆ ఏదైతే బియ్యం ఉంటుందో దాంతో మనకి తలంబ్రాలు పోస్తారంట. సో అదే రెప్లికా చేద్దాము, భద్రాచలంలో ఎలా అవుతుందో అలాగే చేద్దామని అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం కొంచెంగా అన్ని విల్లాస్కి ఇచ్చారు వడ్లు. ఎంతమంది వీలైతే అంతమంది. వాళ్ళు బ్రహ్మగారు చెప్పడం ఏంటంటే అట్లీస్ట్ ఒక గుప్పుడైనా వడ్లు వస్తే అదే ఇలాగ బియ్యం మీరు చేసింది వస్తే బాగుంటుందమ్మా అన్నారు. బట్ లక్కీగా నేను చూసిన తర్వాత అనిపించింది 3 గుప్పెళ్ళు వరకు వచ్చాయండి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. ఇక్కడైతే అందరూ భలే సరదాగా ఇంకా అందరికీ చెప్పేశారు ముందే టిఫిన్లు, భోజనాలు అన్నీ కూడా అక్కడ తొందరగా ప్రిపేర్ చేసుకొని వచ్చేసేయండి సాటర్డే రోజు అనేసి. సో చాలామంది అలాగే ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఇంతమంది కలిస్తే ఏవో ఒక చిన్న చిన్న ఇబ్బందులు, విసుకులు, చిరాకులు, కోట్లాట్లు వస్తాయి. బట్ అస్సలు అలా లేవండి. నిజంగా పెళ్ళి ఎలా ఉంటుందో అలాగే జరిగిందనమాట రాముల వారి పెళ్ళి. సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మ్యాట్ లాగా చేస్తున్నారనేసి, అదనమాట. సో ఇదొచ్చేసి మనకి బయట షామియానా అది ఎలా వేస్తున్నారు, ఇక్కడ హెల్పర్స్ ఉన్నారు, అలాగే కమిటీ మెంబర్స్ ఉన్నారు. కమిటీ మెంబర్స్ అందరూ కూడా అంటే బయట మెయిన్‌గా జెంట్స్ అందరూ కూడా ఎక్కువ బయటికి వెళ్ళి తెచ్చే పనులు కానీ, ఇలాంటివి బాగా అంటే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే కనుక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇచ్చేశారు. ఇచ్చేయడం వల్ల ఎక్కడ కూడా క్లాషెస్ లేవనమాట. వాళ్ళకి వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ, ఆ పనుల్లో ఇంకా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చేశారు. ఇదొచ్చేసి సాటర్డే ఈవినింగ్ అండి. ఈవినింగ్ మనకి ఐడల్స్ వచ్చేసి మనకి పూజా స్టోర్ నుంచి తెచ్చామనమాట. కొత్త ఐడల్స్. అవి అంటే ఫస్ట్ టైం చేయడం అనమాట. మా కమ్యూనిటీలోని ఫస్ట్ టైం రామనవమి చేస్తున్నారు. సో ఐడల్స్ మనం రెంట్‌కి తీసుకొని వచ్చాము. సో ఏదైనా సరే మనకు ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అది శుద్ధి చేయాలి అని అన్నారనమాట బ్రహ్మగారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ శుద్ధి కార్యక్రమం అంతా కూడా సాటర్డే ఈవినింగ్ పెట్టుకున్నాం. సో మినిమమ్ డెకరేషన్‌తోని మేము ఇది స్టార్ట్ అన్నది చేసాం అనమాట. ఐడల్ రాగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ కవర్లు తీసే ముందే ఫస్ట్ సీతమ్మ గారికి ఏంటిది మన బ్లౌజ్ పీసెస్ చుడుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. అంటే అది ఒక ప్రొటెక్టివ్ ఇది నాకు అనిపించింది నాకు. అలాగే ఇది అభిషేకం కూడా చేస్తారనమాట. అభిషేకం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డేకి కావాలి కదా, మొత్తం తడిసిపోకుండా ఉండాలి అండ్ అందరికీ రావాలి అని చెప్పేసి కొంచెం ఆ పైన సెట్టింగ్ కొంచెం మార్చాము. ఇక్కడ వచ్చేసి ఆయన ఏంటేం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని కూడా చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ అది ఒక 2 అవర్స్ వరకు అయిందండి. ఆ ప్రోగ్రామ్ అంతా కూడా 2 అవర్స్ వరకు అయింది. అయిన తర్వాత ఇంకా మళ్ళీ అందరం భోజనాలకు వెళ్ళి ఆ తర్వాత నైట్ మళ్ళీ డెకరేషన్‌కి పూల డెకరేషన్ అవి చేసాం కదా, అది మళ్ళీ వెనకాల అవి డెకరేట్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ వచ్చామనమాట. సో ఇక్కడంతా కూడా మీకు అభిషేకం అది కనిపిస్తుంది. అలాగే ఫస్ట్ గణపతి పూజ, అభిషేకం అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐయామ్ స్టాపింగ్ మై సెల్ఫ్. నేను మీకు అక్కడ మంత్రాలు అవి వినిపిస్తాను.
प्रचोदयात् श्री रामचंद्रस्वामिने नमो नमः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयात् ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि अक्षतवे ओम असुनी देव नरस्ना सुजक्ष पुनः प्राणिमेनो देहि भोगो जोपस्यम सूर्यमुच्चरन्तमनमदेमनया आनस्वस्ति अमृतं वै प्राणामृतमाप प्राणाने वेधास्तानमुपक्वयते सांगम सायधम सवाहनं सशक्तिं पत्नी पुत्र परिवार समेतम् अस्मिन् विग्रहे श्री रामचंद्र स्वामिने नमः समस्त परिवार देवता समेत रामचंद्र स्वामी सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः श्री रामचंद्र ब्रह्मणे नमो नमः पादयोः पाद्यं समर्पयामि श्री सीतारामचंद्र स्वामिने नमो नमः हस्तयोः अर्घ्यं समर्पयामि श्री सीतारामचंद्र स्वामिने नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि श्री सीतारामचंद्र स्वामिने नमो नमः स्नापयामि चञ्जनानां मधुश्चतश्च्युतयो याः पावकास्तान आपश्यग्स्यो न भवन्तु यासां देवादिविगृह्णन्ति भक्षं या अन्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवीं पयसोन्दन्ति शुक्रास्तान आपश्यग्स्यो न भवन्तु शिवे नमा चक्रो उभे वोमयवर्चो बलमोजो निधत्ता ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टवागं स्वस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः पालनिंचंడి शान्ति शान्ति शान्तिः नमो वाचे याचोदिता याचानिदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परा दुर्माहमृषीन् मन्त्रकृतो मन्त्रपतीन् परादाम् वैश्वदेवीं वाचमुद्याशकं विवामदस्तां जुष्टां देवेभ्यः शर्म मेद्य वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानो मधुमतीं देवेभ्यो वाचमुद्यासकं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभायै पितरो नुमदन्तु ॐ शतं रात्रिप्रतिधीयतां शनुषानो व्युच्छतु शिमादित्य उदेतुनः शिवानशन्तमा भव स्मृडीता सरस्वती मातेभ्योमसन्दृशी इडायैवास्तु शिवास्तु मत्वा आस्तु मन्तो भूयास्म मा वास्तो ओत्स्मह्यवास्तु स भूयाद्यो ओस्मान् वेष्टियं च वयं विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन् विष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रपः त्वगुं हि विश्वभेषजो देवानां दूत ईयसे वापिमो वातो वात आसिन्धोरापरापतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रपः यददो वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजं ततो नो मह आवह वात आवातु भेषजं शम्भूर्मयो भूर्नो हृदे प्रण आयोगुं शिदार्षदो इन्द्रस्य गृहोऽसि तन्वा प्रपद्ये स गुस्साष्टः सहयन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहाशिष्टं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो प्राजो दधातु युभिरक्तुभिः परिपादमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्ता मतिथिस्सिन्धुः पृथिवी उदद्यौः कया निश्चित्रा आभवदूति सदा वृदस्सखा कया सजिष्ठया वृता कस्त्वा सत्यो मदानां वगुंहिष्ठयो नाधमानाः अपध्वान्तमो ओर्नहि ऊर्ध्वजक्षुर्मुमुध्यस्मान् निधयेव बद्धान् शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिश्रवन्तु नः ईशानां वार्याणां क्षयन्तीश्चर्षणीनाम् अपोयातामि भेषजं सुमित्राण आप ओषधयस्तन्तु दुर्मित्रास्तस्मै
शान्तकं सुजगं शमयतो यौ शान्ता सादित्येन शान्ता सामे शान्ता सुजगं शमयतो वायुशान्तिरादित्यशान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापशान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिः ब्रह्मः शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयाहं शान्त्या सर्वशान्त्या मह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः पृथिवीगुं सदेवां यदहं वेद तदहं धारयामि मामद्वेदोधि विस्रसतु मेधा मनीषे मा विशदागुंस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो नमो त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्थं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ओम सहना भवतु सहनौ भूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वदा वसन्तो अस्यासीदाद्यो ग्रीष्म यज्ञः शरद्दविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधकृताः देवा यज्ञं तन्वानाः अबद्धनं पुरुषं पशुं तयज्ञं परिहिषि प्रोक्षन्ना पुरुषं जातमग्रतः यज्ञरे छन्दागुं च यज्ञरे तस्मात् यजुस्तस्मात् जायत तस्मादश्वा जायन्त एकेतो भयादतः गावो यज्ञरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधुः कदिधां यकल्पयन् मुखञ्जमस्य कौ बाहू कावूरूपादाबुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरोतरस्य यद्वैश्यः तद्भ्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखान्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत वेदसः यो देवेभ्यः आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमोर्गाय ब्राह्मये अजं ब्राह्मणं जनयन्तः देवा अग्रे तदप्रवण्यं विन्देयं कामस्वं हिरण्यप्राकारां मात्रां वदन्ति कर्णेकवसोधिजातो वनस्पतिस्थव वृक्षोदबिल्वः तस्य फलानि तपसा न दुन्दुमायान्तरायास्य बाह्या अलक्ष्मीः उपैलुमान् देवसखकीर्तिश्च मणिना सह प्रादुर्लक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निर्नुदमे गृहात् गन्धद्वारान्दुराधर्षां वह्वये श्रियं श्रीर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो मनसः काममाभूतिं वाचः सत्यमशीमहि पशूनागं रूपमन्नस्य मयि श्रीयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भवकर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवसमे गृहे इच देवीं मातरं श्रियं वासय मे कुले मालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम आवह जातवेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यप्रभूतं गावो दास्यो यमीश्वरीं चन्द्रसूर्याग्नि सर्वाभां श्रीमहालक्ष्मीं वास्महे धनमग्निर्धनं वायुर्धनं तेज सोमं पिब तुर्तः सोमं धरस्य सोमिनो मह्यं कुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वतीं श्रीलक्ष्मीवरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा वराङ्कुशोपाशमभीजमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहं समर्पयामि शुद्धाचमनीं समर्पयामि ओम श्री पट्टाभिरामचन्द्रस्वामिने नमो नमः सीतारामचन्द्रब्रह्मणे नमो नमः स्नानानन्तरं वस्त्राध्याय में पुष्पाणि समर्पयामि पूरिताध्याय में पुष्पाक्षदानं समर्पयामि गन्धान् धारयामि अलङ्करणाध्याय में कुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैः अक्षतैः पूजयामि धूपमाघ्रापयामि ओम वनस्पत्यर्भवेर्
आमी मंगलनीरा वेदांत वेद्याय मेघस्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् मंगलाशासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मङ्गलम् सीतारामचंद्र परब्रह्मणे नमो नमः आनंदकर्पूर सुंदर मंगल तेजो नीराजनंदर श्याम नीराजनानंतरं शुद्धात्मनीं समर्पयामि दिव्य रक्षां धारयामि। जय बोल सीतारामचंद्र भगवान की जय, श्री रामचंद्र भगवान की जय। ओम येन देवाः पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रो सदोद्यामतं हिरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इंद्रस्वनेति सहमा पुनातु सोमस्प्रस्थ అందరూ కూర్చోండి అందరి దగ్గరికి రామనామం జై శ్రీరామ్ అంటే ఊరికినే అంటావా అనం కదా కాశీలో శివుడు తారక మంత్ర ఉపదేశం చేస్తాడంటారు చనిపోయే వాళ్ళందరికీ కూడా తారక మంత్ర ఉపదేశం చేస్తాడు ఆ తారక మంత్రం ఏమిటి రామనామం రామనామమే తారక మంత్రం అలాంటి తారక మంత్రం ఏదైతే చెవును పడుతుందో మోక్ష సమయంలో ఇంకొక జన్మ ఉంటుంది అంటే అంతటి గొప్ప నామం రామనామం అలాంటి నామాన్ని ధరించినటువంటి వాడి కళ్యాణం రేపు అంటే ఇంకెంత వైభవం ఇంకెంత ఇది కాబట్టి భగవంతుణ్ణి భావన మాత్ర సంతుష్టాయ నమః అంటే ఎంత భావనతో మనం సేవించుకుంటామో అంత సంతుష్టి భగవంతుడు చెందుతాడు మనకి అంతటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి అందరూ కూడా భావన ప్రధానంగా పెట్టుకోండి సో ఇక్కడికి సాటర్డే రోజు ఈవినింగ్ పూజ అయితే అయిపోయిందండి ఈ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఎదుర్కోవాలని చెప్పేసి మార్నింగ్ ఇద్దరు ఇళ్ళల్లో అమ్మవారిని ఒక ఇంట్లోని అయ్యవారిని హనుమంతుల వారిని ఇంకా లక్ష్మణ స్వామిని ఒక ఇంట్లోని పెట్టారు నెక్స్ట్ డే మార్నింగ్ ఎదుర్కోల్లో తీసుకొని వస్తారనమాట సో అది ప్లాన్ సో నెక్స్ట్ ఇంకా భోజనాలు చేసేసి అందరం ఇంకా ఇక్కడ గ్యాదర్ అయ్యారు అయ్యి ఇంకా పూలు గుచ్చేసి ఉంచాం కదా మార్నింగ్ అందులో అన్నీ డెకరేట్ చేస్తున్నారనమాట అలాగే మనకి కొంచెం వైట్ పూలు తక్కువైతే ఆ వైట్ పూల దండలు కూడా అప్పటికప్పుడు ఇంకా చేస్తున్నారు సో అది అక్కడ జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ 10-11 ఆ టైంలో అనుకోండి ఇది నేను వెళ్ళేసరికి అయితే మాత్రం 12:15 అయింది లాస్ట్ బ్యాచ్ అయితే 1 అయిందంట వెళ్ళేసరికి ఇంకా అక్కడ 1 వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు నేనైతే హ్యాపీ రామనవమి చెప్పి వచ్చేసాను 12 అయ్యాక ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కళ్యాణానికి కూడా కూర్చోవాలి కాబట్టి చాలా అంటే తెలియకుండా జరిగిందండి కష్టం తెలియకుండా జరిగింది బట్ ఇది నార్మల్ వర్క్ అయితే కాదు ఒక టైంలో అయితే వీళ్ళు అనుకున్నారు కూడా మనం ఇంకా నెమ్మదిగా పెళ్ళిళ్ళకి డెకరేషన్లు కూడా చేయొచ్చేమో అనుకున్నారు అంత కష్టపడ్డారు వీళ్ళందరూ కూడా మా అందరం ఇక్కడ కొంచెం ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట ఇంకా కొంతమంది ఆర్కే గారని ఇంకో ఆయన సో ఇంకా వెనకాల ఉన్నారు వాళ్ళు కూడా వస్తారనమాట ఇది లాస్ట్ బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ అంతా ఫుల్ సెట్ మార్నింగ్ రాముల వారిని వీళ్ళ ఇంట్లో తీసుకొచ్చారు ఎదుర్కోలు అవి చేసి తీసుకొని వచ్చారనమాట రాముల వారు లక్ష్మణస్వామి అలాగే ఆంజనేయ స్వామి మొత్తం ముగ్గురు వచ్చేసారు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంకోళ్ళ ఇంట్లోంచి సీతమ్మ వారిని కూడా తీసుకొస్తారు సో తీసుకొస్తున్నప్పుడు మనకి గొడుగది పట్టి తీసుకొస్తారనమాట ఇక్కడైతే మనకి పందిరి ఉంది కాబట్టి గొడుగు పెట్టరు తీసుకొస్తున్నప్పుడు మాత్రం గొడుగు అది వేసి తీసుకొస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మనకి కళ్యాణానికి దగ్గరగా ఒక 58 కపుల్స్ ఉన్నారంటండి సో 58 మెంబర్స్ కూడా కూర్చొని కళ్యాణం చేసుకుందామని అనుకున్నారు మొత్తం ఆ గ్రౌండ్లో ఉన్న ఫస్ట్ బ్యాచ్ అందరూ కూడా కింద కూర్చునేవాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వెనకాల కుర్చీలు వేయించారు ఇక్కడ సీతమ్మ వారికి చీర కడుతున్నారు
జనరల్‌గా ఏంటంటే, మనకి టెంపుల్స్‌లో చాలా టెక్నిక్ బావుంటుందండి. చీర కట్టే టెక్నిక్ అది బావుంటుంది. అందుకని నేను వీడియో తీసుకున్నాను. ఎప్పటికైనా పనికొస్తుందనేసి. సో, నేను అంటే నాకు జనరల్‌గా నేను వరలక్ష్మి వ్రతానికి దానికి కూడా చీరలు కడుతుంటాను అమ్మవారికి. సో, అలా నాకేమైనా పనికొస్తుందేమో అని చిన్న వీడియో తీసుకొని క్లిప్పింగ్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఇప్పుడు అయ్యవారికి, అమ్మవారికి అందరికీ కూడా చీరలు కట్టడం, పంచెలు చాపు వేయడం అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఈ లోపల మేమందరం కూర్చొని ఉన్నాం అనమాట. దగ్గర అంటే చాలా లక్కీగా సమ్మర్ అయినా గూడా సమ్మర్ స్టార్ట్ అయినా గూడా వాళ్ళు కూలర్స్, ఏసీలు, కూలర్లు అవి బాగా ఫిక్స్ చేయించారండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాలేదంటే నమ్మండి. ఎటువంటి ఇబ్బంది ఎవ్వరికీ కూడా రాలేదు. వాటర్ సప్లై గానీ, టీ గానీ ఇప్పుడు ఉన్న కుర్రాళ్ళందరూ గూడా ఎంత పార్టిసిపేట్ చేశారంటే నమ్మరు. అంటే ఎవరో చెప్పారా లేదా అన్నది నాకు తెలీదు గానీ, చెప్పకుండా చేశారనే అనిపించింది నాకైతే. అందరూ కూడా ఈ బకెట్స్ ఉంటాయి కదా! బకెట్స్‌తో ఇంకా వాటర్‌ది పట్టడం, పట్టుకెళ్ళి ఒక్కొక్కరికి గ్లాసులతో ఇవ్వడం, టీ ఇవ్వడం, అలాగే మాకు ఆ రోజు అంటే మాకు రామనవమి రోజంతా కూడా ఫుడ్ అంతా కూడా కమిటీ మెంబర్స్ త్రూ అంటే కమిటీ వాళ్ళే అరేంజ్ చేశారనమాట. అంటే మన అన్ని డొనేషన్స్ గానీ అన్నీ కలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళే అక్కడ అరేంజ్ చేశారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి అంతా కూడాను. సో, నేనక్కడ కూర్చున్నాను గదా! అందుకని చెప్పేసి నా పిల్లలకి చెప్పాననమాట. అరే వీడియో అందరూ కూడా గట్టిగా జై తీస్తున్నారు. శ్రీరామ్ అలాగే జై మనకి శ్రీరామ్ మంగళసూత్ర ధారణ అంతా రెడీ చేస్తున్నారు కదా! వీడియో తీయమంటే మా ఆయన మొహమాటం అంతా వాళ్ళిద్దరికీ వచ్చిందండి. ఎంత మొహమాట పడ్డారో ఇది తీయడానికి వీడియో. సో, ఏదో ఒకలాగా నాకైతే కొంచెం తీశారు. లక్కీగా చిన్న మెయిన్ ఈవెంట్స్ అయితే నాకు వచ్చాయి వీడియోస్. ఐ ఫెల్ట్ సో గుడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి చూసారా అమ్మవారిని ఇటువైపు, అయ్యవారిని ఇటువైపు. భద్రాచలంలో కూడా జనరల్‌గా ఇలాగే చేస్తారంట. అంటే ఎదురు కూర్చోబెడతారు. సో, ఇక్కడ నా పక్కనే పెద్ద స్క్రీన్ పెట్టారు. దానివల్ల నేను అంటే డైరెక్ట్‌గా వీడియో తీయలేను కదా అనేసి ఇక్కడి నుంచి వీడియో తీశాను అనమాట. ఇక్కడేమో మనకి ఆయనకి ఇది పెడుతున్నారు. దాన్నేమంటారు? బాసికం కడుతున్నారనమాట. బాసికం కట్టి అంతా రెడీ చేసి ఫస్ట్ అయితే ఎలా అంటే మనకి గణపతి పూజ అయ్యింది. గణపతి పూజ అయిన తర్వాత సంకల్పం చేసుకుంటున్నట్టు మనకి సంకల్ప ధారణ ఉంటుంది. అది ఆయన సంకల్పం చేసుకుంటున్నట్టు. అలాగే సప్తఋషులు ఫస్ట్ వాళ్ళు సప్తఋషులు వెళ్ళి అయ్యవారికి అమ్మవారు తగిన వధువు, అలాగే అయ్యవారికి తగిన వరుడు అని చెప్పేసి సప్తఋషులు వెళ్ళారనమాట రాముల వారి తరఫు నుంచి. ఆ సప్తఋషులు ఎవరెవరు అన్నది కూడా చెప్పారు ఆయన. నేను మరి వీడియో తీసాను లేదో గుర్తులేదు కానీ ఆ సప్తఋషులు ఎవరెవరో కూడా ఆయన చెప్పడం. అలాగే ఇక్కడ వచ్చేసి యజ్ఞోపవీతం చేస్తున్నారండి. యజ్ఞోపవీతం వేస్తున్నారనమాట. వెళ్ళి వెలికి తీసుకొచ్చింది. మరి సరే రాముడు వారి తరపు నుంచి మిథిలా నగరానికి బయలుదేరి ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడండి అని చెప్తారు కదా. అందుకని 7 తరాల దాకా పక్కన పెట్టి ఉంచితే అప్పట్లోనైనా 3 తరాలు అయితే చెప్పుకునేవారు. ఏమండి? రాముడు వారి తండ్రి గారు, రాముడు వారి తాతగారు, రాముడు వారి ముత్తాతగారు, వాళ్ళు ఎవరు ఏమిటి అనే విషయాలు చెప్తున్నారు. అలాగే రాముడు ఎంతటి గొప్పవాడు. పౌత్ర తర్వాత అజమహారాజు గారి యొక్క మనవడు. అంటే మనుష్యులందరినీ కూడా మోహింపజేయగలిగినటువంటి సౌందర్యమైనటువంటి రూపము కలిగిన వాడు. మోహన రూపాయ ఫలసిద్ధిరస్తు అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. ప్రపద్యే సుతరసితరసే నమః. చెప్పండి అందరూ కూడా మాంగళ్యం లోకరక్షణ హేతునా భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం.
స్వామివారికి అక్షరారోహణ అంటే తలంప్రాల కార్యక్రమం పూర్తయిందండి. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. పశవోమి దిర్యగోత్వమదశ్యాయ ఇలా వచ్చింది ఇక్కడ ఏంటంటే ఒడిబియ్యం కట్టడం అన్నది వాళ్ళకి ఆనవాయితీ ఉందంటండి. సో వాళ్ళు ఒడిబియ్యం కడుతున్నారు ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇంకా మా చేత కాళ్ళు కడిగించడం, కన్యాదానం చేయించడం కానీ, తలంబ్రాలు పెంచడం కానీ కూడా చేశారు. అవన్నీ కూడా వీడియో వస్తే నెక్స్ట్ టైం పెడతాను. సో అక్కడితో మార్నింగ్ సెషన్ అయిందండి. ఈవినింగ్ ఏమో అందరూ కోలాటానికి రెడీ అయిపోయారు. పిల్లలు ఫస్ట్ ఈవినింగ్ బంతాట ఆడించడం, ఇంకా అలాగే కోలాటం అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ఫన్ చూడండి, అసలు భలే ఆడారు. ఒకళ్ళేమో రాముల వారి తరఫున, ఒకళ్ళేమో సీతమ్మ వారి తరఫున అని చెప్పేసి ఆడారు. లైన్ రావద్దు, మీరు లైన్ లో క్యాచ్ పడాలి. అది అవు వెనకాల అన్న కూడా కూర్చున్నాడు, వెనకాల కూడా వేయండి అన్న. వామగాదీశ్వరాయ మంత్రమంగళం. ఇంకో దాన్ని ఉంటే చూపి. పాడు
అరే పిల్లలు దగ్గరికి వచ్చి ఏకచక్రధరం దేవం శ్రీరామ ఎంతో రుచిగా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ కిందికేసి కూడా ఎంతో రుచి ఓ రామ శ్రీరామ ఎంతో రుచి కదలి ఖర్జూరాది ఫలముల కన్నను మైక్ తీసుకొని సార్ మీరు ఎవరికి ఎవరు కోపం లేదా మీకే వాడాను జై శ్రీరామ్ सकल सृष्ट्यादि क्रियाकारक सर्वेश्वरमणि शिवम् श्रीनारायण मानसार्जुनेयो वैकुण्ठ चित्तानुगा सत्यादिरूपिणी సో ఇక్కడ వరకు బంతాట అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఊరేగింపు కోసం అని చెప్పేసి మొత్తం అమ్మవారిని అయ్యవార్లందరినీ కూడా
పల్లకీలో కూర్చోబెడుతున్నారు. సో ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం పూజ ఉంటుంది. పూజ అయిన తర్వాత అప్పుడు కోలాటం బై కిడ్స్, పెద్దవాళ్ళు అందరూ కోలాటం అయిపోతున్న తర్వాత అప్పుడు మన ఊరేగింపు అనమాట. మొత్తం మాకు 6 లేన్స్ ఉన్నాయి. మొత్తం అన్ని లేన్స్లోని వీళ్ళు పల్లకి మోసారు, చాలామంది మగవాళ్ళు మోసారు. సో ఇది వచ్చేసి ఇంకా కోలాటం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే పూజ ఉంది, ఆ పూజ అయిన తర్వాత కోలాటం అనమాట. विशेष निष्ठायां श्री परमेश्वर प्रीत्य रामतारकं रामकृष्ण वासुदेव भक्ति దయచేసి అందరు కూర్చోవాలని కోరుకుంటున్నాను. దయచేసి ప్లీజ్, అక్కడ చైర్స్ ఎన్నికలు ఉన్నాయి. దయచేసి అందరు చైర్స్ మీద కూర్చుంటే అందరికి చూడడానికి. దయచేసి అందరూ క్లాప్స్ కొట్టాలండి. అందరూ క్లాప్స్ కొట్టండి. పిల్లలు ఎంకరేజ్ చేయాలి మనం. కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణా. అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రావయ్య కళ్యాణ రామ వనువు కోరింది సీతమ్మ పడిద పడిద పడిద. చుక్క చుక్కల లేడి రామ భజన, సూది కన్నుల లేడి రామ భజన. చుక్క చుక్కల లేడి రామ భజన, సూది కన్నుల లేడి రామ భజన. రామయ్య నల్బండ గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా అందరూ క్లాప్స్ క్లాప్స్ కొట్టాలి. అందరూ క్లాప్స్. పెడమరలి నవ్వేది పిండి కూతురు ఇడి కాలంగాల పిండి కూతురు కొంత పెడమరలి
जय श्री राम, 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 जय श्री సో అలాగ జరిగిందండి మా రామనవమి. లాస్ట్కి వచ్చేసి ఊరేగింపు తర్వాత క్లబ్ హౌస్ తీసుకొచ్చేసి అక్కడ పవలింపు సేవ జరిగిందనమాట. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ రామనవమి మా కమ్యూనిటీలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూశారు. ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికీ కూడా రామనవమి శుభాకాంక్షలు. ఇది కొన్ని క్లిప్పింగ్స్, కొన్ని ఫొటోస్ అవి కూడా పెట్టా అనమాట. ఇది సీతమ్మ వారు తీసుకొస్తున్నప్పుడు ఫోటో అనమాట. ఇదేమో ముందు రోజు మేము డెకరేషన్ చేసినప్పుడు ఫోటో. సో ఇలాగ అన్ని ఫొటోస్ కూడా క్లబ్ చేసి పెట్టాను. మీకు బోర్ అవ్వకుండా ఉంటుందని అనుకుంటున్నాను. బోర్ అవ్వకుండా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.